ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించిన. ఫర్ ద ఫ్లెష్ డిజైర్స్ వాట్ ఈస్ కాంట్రరీ టు ద స్పిరిట్, అండ్ ద స్పిరిట్ వాట్ ఈస్ కాంట్రరీ టు ద ఫ్లెష్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు మనతో క్రైస్తవ జీవితంలో ప్రతి రోజు జరిగే పెద్ద యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో మన శరీర ఆశలను జయించి ఆత్మలో ఎలా నూతనత్వాన్ని పొందుకోవాలో ధ్యానము చేద్దాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం మీరు మేల్కొన్నప్పుడు మీ మనసులో ఏం ఆలోచనలున్నాయో? ప్రార్థన చేయాలని ఆశ ఉందా? లేక ఇంకాసేపు నిద్రపోదామన్న శరీర కోరిక ఉందా? మనందరిలో ఒక నిరంతర యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది దేశాల మధ్య యుద్ధం కాదు, మన లోపల జరిగే యుద్ధం. పౌలు గారు రాస్తూ గలతీ పత్రికకు ఆయన మాట్లాడుతున్న మాటలు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని. ఈ రెండు కూడా ఒకదానికొకటి శత్రువులు. ఈ శ్రమల కాలం మనకు ఇచ్చే గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఈ యుద్ధంలో ఆత్మను గెలిపించటం. ఈ ఉదయకాల ధ్యానం మీ అంతరంగంలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించి మిమ్మలను ఆత్మ సంబంధమైన విజేతలుగా నిలవబెట్టబోతుంది. ఈ మాటను ఆత్మీయముగా విశ్లేషణ చేస్తే, శరీరం అంటే కేవలం చర్మము ఎముకలు కాదు. ఇది మనలోని పాప స్వభావం. ఇదెప్పుడూ లోకపు వినోదాలను, స్వార్థాన్ని, కోపాన్ని, సోమరితనాన్ని కోరుకుంటుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అది మనల్ని ప్రార్థన వైపు, పశ్చాత్తాపం వైపు, దేవుని వాక్యం వైపు నడిపిస్తుంది. ఈ రెండు స్వభావాలు కూడా ఎప్పటికీ రాజీ పడవు. నువ్వు శరీరానికి ఆహారం పెడితే ఆత్మ కృషించిపోతుంది. నువ్వు ఆత్మను బలపరిస్తే శరీర ఆశలు చనిపోతాయి. విచిత్రం ఏంటంటే, ఈ యుద్ధంలో ఎవరు గెలవాలో నిర్ణయించేది నువ్వే. నీ దగ్గర 2 కుక్కలుంటే దేనికి నువ్వు బాగా ఆహారం పెడితే అదే బలంగా తయారవుతుంది. నీ జీవితంలో నువ్వు దేనికి సమయాన్ని ఇస్తున్నావు? శరీర సుఖాల కోసం, లోకపు ఆస్తులు కూడబెట్టడం కోసం, అశాశ్వతమైన వినోదాల కోసం పడుతున్న శ్రమలో కనీసం 10వ వంతు ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవునికి ఇవ్వాల్సిన కాలాన్ని లోకానికి అమ్మేస్తూ నా జీవితం ఎందుకు మారట్లేదని ఏడడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఆలోచన చేయి. దేవుని నిర్లక్ష్యం చేస్తూ లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు పడే ప్రయాస అది సంపూర్తిగా వ్యర్థం. ఈ శ్రమల కాలంలో ఒక్కసారి ఆగి ఆలోచించు. నీ ఆలోచనలు, నీ మాటలు దేవుని ఆత్మకు లోబడి ఉన్నాయా? లేక నీ శరీరేచ్ఛలకు బానిసలైపోయా? ఈ సమయంలో పశ్చాత్తాపం అంటే ఈ యుద్ధములో నీవు పక్షం మారడం. ఉపవాసం అంటే కేవలం అన్నం మానేయడం కాదు, అది శరీర గర్వాన్ని అణిచివేయటం. శరీర ఆశలు నిన్ను మృత్యువు వైపు తీసుకెళ్తాయి, కానీ ఆత్మ నిన్ను నిత్య జీవం వైపు నడిపిస్తుంది. ఈ 40 రోజులు నువ్వు ఆత్మకు బలాన్నివ్వాలి. వాక్యం చదవటం, కన్నీటితో ప్రార్థించటం, నీలోని కోపాన్ని, అసూయను, ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కపటపు ఆలోచనలను విడిచిపెట్టడం, ఇవే ఆత్మకు ఆహారం. నువ్వు బలహీనంగా ఉన్నానని భయపడకు. పౌలు అంటున్నాడు, ఆత్మ ద్వారా శరీరము యొక్క క్రియలను చంపండి. నీ అంతట నువ్వు గెలవలేవు, కానీ పరిశుద్ధాత్మ సహాయం కోరితే నీవు అసాధ్యాలను కూడా సుసాధ్యము చేయగలవు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ పరిశుద్ధతే అది పునాదిగా ఉంటుంది. ప్రియ దేవుని జనాంగమా,
నీవు ఆత్మకు లోబడినప్పుడు నీలో ప్రేమ, సంతోషం, సమాధానం వెల్లివిరుస్తాయి. ఆత్మఫలాలివి. క్లిష్ట పరిస్థితుల్లో దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. ప్రతి విషయంలో కూడా దైవిక నడిపింపు నీవు కలిగి ఉంటావు. పాపము నీ మీద అధికారం చెలాయించలేదు. ఇక మీదట జయ జీవితాన్ని జీవిస్తావు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఒక మాట ఆలోచన చేద్దాం. నీ లోపల జరుగుతున్న యుద్ధం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు శరీరానికి నో చెప్పి ఆత్మకు ఎస్ చెప్పగలవా? మీరు శరీరాశలకు బానిసలైపోతే మళ్ళీ మళ్ళీ అదే పాపంలో పడిపోతున్న నేపథ్యంలో కొట్టుమిట్టలాడుతున్నావేమో. ఈ శ్రమల దినాలలో దేవుని సహాయం కొరకు అడుగు. ఇది అనుకూలమైన సమయం. ప్రభువా, నా శరీరం మీద నాకు విజయాన్నివ్వు, నీ ఆత్మతో నన్ను నడిపించు అని ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకుని ఆయన వైపు చూడటానికి సిద్ధపడగలవా? ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ శక్తి కలిగిన ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం సూటిగా నా హృదయాన్ని తాకులాగిన మీరు మాట్లాడారు. ఈ వాగ్దానం వింటున్న నీ బిడ్డల అంతరంగ యుద్ధంలో వారికి విజయాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. శరీర ఆశలను జయించి నీ ఆత్మ ఫలాలను ఫలించే కృపను వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఈ శ్రమల కాలంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ మహిమలో ఎదగటానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నూతనపరిచి మీరు లేవనెత్తి మీరు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా నిలవబెట్టమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.